పాకిస్తాన్ బెండు తీసి నేటికి సరిగ్గా 27 ఏళ్లు పూర్తయింది. కార్గిల్లో దొంగచాటుగా ప్రవేశించి మనపై దెబ్బ తీద్దామనుకున్న పాక్ సైన్యాన్ని తరిమికొట్టిన రోజునే మనం విజయ్ దివస్గా జరుపుకుంటున్నాం. ఇప్పుడంటే ఆధునిక యుద్ధ సామాగ్రి, టెక్నాలజీ మన సైన్యానికి ఉంది. కానీ పరిమిత వనరులతోనే 1999లో మన సైన్యం సాధించిన విజయం చరిత్రలో ఓ అధ్యాయం. ఇంతకీ 27 ఏళ్ల క్రితం పాక్ ఎలా దొంగ దెబ్బ తీయాలనుకుంది? మన ఆర్మీ దాన్ని ఎలా తిప్పికొట్టింది? చరిత్ర మర్చిపోలేని యుద్ధం. పొరుగు దేశం కుట్రలకు మనం సాధించిన విజయానికి చెరగని సాక్ష్యం. పరిమిత వనరులతోనే మనం సాధించిన అద్వితీయ విజయం. విజయ్ దివస్ కి 27 ఏళ్లు. డైరెక్ట్ ఫైట్ లో ఎప్పుడూ పలాయనం చిత్తగించే పాక్ సైన్యం 27 ఏళ్ల క్రితం మోసంతో ప్రారంభించిన యుద్ధం కార్గిల్ వార్గా చరిత్రకెక్కింది. ఇదెలా ప్రారంభమైందంటే, చలికాలంలో కార్గిల్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోతుంటాయి. విపరీతమైన చలి పరిస్థితుల వల్ల భారత్, పాక్ సైనికులు శీతాకాలం సరిహద్దు పోస్టుల్ని వదిలి కిందకు వెళ్లి తిరిగి వేసవి ప్రారంభంలో అక్కడికి వెళ్లేలా ఇరు దేశాల మధ్య అవగాహన ఉండేది. అయితే పాక్ సైనికులు ఉగ్రవాదుల వేషధారణలో వచ్చి ఖాళీగా ఉన్న భారత సైనిక బంకర్లను దొంగచాటుగా ఆక్రమించారు. శ్రీనగర్, లేహ్ను కలిపే నేషనల్ హైవే 1A గుండా వెళ్లే భారత సైనికులపై దాడి చేసి లడఖ్ను భారత్ నుంచి వేరు చేయాలని, సియాచిన్ గ్లేసియర్ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని, 1971 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ కుట్ర పన్నింది. అయితే అలాంటి దుర్మార్గపు వ్యూహాలకు మన సైన్యం సరైన ముగింపు ఇచ్చింది. దీంతో పాక్ మరోసారి భారత్ చేతిలో భంగపాటుకు గురైంది. పాకిస్తాన్ చేపట్టిన ఈ మోసపూరిత వ్యూహం బట్టబయలైన వైనం కూడా ఆసక్తి కలిగించేదే. 1999 మే నెలలో ఓ మేకల కాపరి ఇచ్చిన సమాచారంతో కార్గిల్ కొండల్లో పాకిస్తాన్ సైన్యం కదలికల గురించి భారత సైన్యానికి తెలిసింది. వెంటనే ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది. సముద్ర మట్టానికి 18,000 అడుగులో -డిగ్రీల ఉష్ణోగ్రతల్లో శత్రువు వ్యూహాత్మక స్థానంలో ఉన్నప్పుడు టైగర్ హిల్, తోలోలింగ్ లాంటి శిఖరాలను స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం అసమాన ధైర్య సాహసాలు కనబర్చింది. బోఫర్స్ తుపాకులు, మిరాజ్ యుద్ధ విమానాలు శత్రువును వణికించాయి. ఇంకా ఇక్కడ కీలకమైన విషయమేమిటంటే, ఇప్పటిలా అప్పట్లో నావిగేషన్ వ్యవస్థలు, ఆధునిక డ్రోన్లు లేవు. దీంతో అమెరికన్ GPS డేటాని కోరగా అందుకు అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. నావిగేషన్లు లేకపోవడంతో శత్రువు బంకర్లు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితత్వంతో మ్యాప్ చేయడం భారత సైన్యానికి కష్టమైంది. దీంతో గురి తప్పేది. సైనికులే ప్రాణాలకు తెగించి కొండలు ఎక్కి శత్రువు జాడ కనిపెట్టాల్సి వచ్చేది. ఇదే అదునుగా అప్పటికే ఎత్తైన ప్రాంతాలను ఆక్రమించిన పాక్ సైనికులు భారత సైనికులపై కాల్పులు జరిపేవారు. ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన భూతల సైన్యానికి అండగా నిలిచింది. శత్రువు ఊహించని రీతిలో బాంబుల వర్షం కురిపిస్తూ రాత్రిళ్లు తాళ్ల సాయంతో కొండలను ఎక్కుతూ మెరుపు దాడులు చేస్తూ భారత సైన్యం విజయం సాధించింది. ఈ యుద్ధం నేర్పిన పాఠాలతోనే భారత్ సొంతంగా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకుంది. అమెరికా GPS సమాచారం ఇచ్చి ఉంటే యుద్ధం తొలినాళ్లలోనే పాక్ సైన్యం పనిపట్టేది. మన వైపు ప్రాణ నష్టం తక్కువగా ఉండేది. అప్పట్లో సరిహద్దుల్లో యుద్ధాన్ని కవర్ చేయడానికి మీడియాకు అనుమతి ఇచ్చారు. దీంతో జర్నలిస్టులు యుద్ధ క్షేత్రం నుంచి వార్తలు సేకరించి ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేశారు. ఇంకా పాకిస్తాన్ కుట్రబుద్ధి ప్రపంచ దేశాలకు మరోసారి అప్పట్లోనే భారత్ బట్టబయలు చేసింది. కార్గిల్ యుద్ధం సమయంలోనే చైనా పర్యటనకు వెళ్లిన ముషర్రఫ్ పాకిస్తాన్ సైన్యంలోని కీలక అధికారి అయిన అజీజ్ ఖాన్తో శాటిలైట్ ఫోన్ ద్వారా మాట్లాడారు. భారత నిఘా సంస్థ రా వీరి మాటలను రికార్డింగ్ చేసింది. కార్గిల్ యుద్ధంలో ఉన్నది ఉగ్రవాదులు కాదు, పాకిస్తాన్ ఆర్మీకి చెందిన నార్థన్ ఇన్ఫాంట్రీ సైనికులే అని పాక్ సైన్యాధినేత ముషర్రఫ్ మాటల ద్వారా స్పష్టమైంది. అప్పటి వరకు ఈ యుద్ధంతో తమకు సంబంధం లేదని,
ఇది ఉగ్రవాదుల పని అని బుకాయించిన పాకిస్తాన్ ఈ కాల్ టేప్లను భారత్ రిలీజ్ చేయడంతో అడ్డంగా దొరికిపోయింది. ముషారఫ్ చైనాలో ఉండగానే ఈ టేపులు బయటకు రావడంతో చైనా కూడా పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. ఇక ఆ తర్వాత ముగింపులో మాత్రం అమెరికా మీడియేషన్కి వచ్చింది. భారత్ పైకి అణ్వస్త్రాలను అప్పటి ఆర్మీ అధ్యక్షుడు ముషారఫ్ సిద్ధం చేస్తున్నారని, అది కనుక జరిగితే పాక్ కోలుకోలేని దెబ్బతీస్తామంటూ అమెరికా హెచ్చరించింది. దీంతో తనకు తెలియకుండానే ముషారఫ్ ఈ ప్లాన్ వేశారని చెప్తూ వెంటనే యుద్ధం నుంచి పక్కకి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అలా 1999 జూలై 26 మనకి విజయ్ దివస్గా చరిత్ర పుటలకెక్కింది. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ తన ముదనష్టపు వ్యూహాలు ఆపలేదు. దీంతో కాలక్రమంలో సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్తో భారత్ విరుచుకుపడటంతో పాకిస్తాన్ పుచ్చ పగిలిపోయింది. తాజాగా రాజ్నాథ్ సింగ్ మరోసారి వాటిని గుర్తు చేయడంతో పాటు పీఓకే తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పడమే హైలైట్.